రియల్ లైఫ్‌లో ఎస్‌పీబీ గారు ఎలాంటి ఫాదర్ అనేది అందరికీ తెలుసు. మిమ్మల్ని చూసినప్పుడు ఎలాంటి ఫాదరు? ఈజ్ నేనెలా చెప్పగలను మీరే చెప్పాలి. అండ్ మీరు ఎలాంటి ఫాదర్ సార్? అంటే మీకు ఎలా ఉండాలని అనిపిస్తది చెప్తారా? అన్‌ఫార్చునేట్‌లీ మై కిడ్స్ ఆర్ విత్ దేర్ మదర్. ఐయామ్ డివోర్సీ అండ్ పిల్లలు అమెరికాలో ఉంటారు. కానీ నేను ఎవ్రీ ఇయర్ నేను వెళ్తాను వాళ్ళతో స్పెండ్ టైం. అది చాలా ఒక ఫార్మల్ రిలేషన్షిప్గా ఉంటుంది అంత. ఎందుకంటే ఒక 1 ఇయర్ గ్యాప్ ఉంటుందన్నమాట. ఎప్పుడు మేము కలుసుకునేటప్పుడు వాళ్ళ బర్త్డేకి ఎప్పుడు వెళ్తూ ఉంటాను, లేకపోతే వాళ్ళ గ్రాడ్యుయేషన్, వాళ్ళ లైఫ్లో ఎనీ ఇంపార్టెంట్ ఒక స్టేజ్ అన్నప్పుడు ఐఎమ్ దేర్. ఐ ట్రై టు బీ దేర్. దాన్ని కంపేర్ చేస్తే నాన్నగారు వాజ్ ఆల్వేస్ దేర్. ఎప్పుడైనా నేను అమెరికాలో చదువుకున్నప్పుడు కూడా ఎనీథింగ్, నాకు ఒక ప్రాబ్లం అన్నా, ఏదో ఒక ఇష్యూ అన్నా కూడా నేను ఇట్ వాజ్ జస్ట్ అ ఫోన్ కాల్ అవే. ఒక ఫోన్ చేస్తే ఆయన ఉండేవారు అనమాట. అండ్ దాంతో మనకు ఒక ఆ 1 మంత్కి రిప్లేస్ అయిపోతుంది మన ఎనర్జీ అంతా మొత్తానికి. హీ వాజ్ లైక్ దాట్. అండ్ ఆయనకి టైం లేకపోయినా కూడా, సింగింగ్లో అంత బిజీగా ఉన్నప్పుడు కూడాను, మాకు లేనప్పుడు మాకు ఎప్పుడూ ఆ లోటు అనిపించలేదు. అమ్మ టుక్ గుడ్ కేర్ ఆఫ్ అస్. అండ్ నాన్నగారు మాకు కావాల్సిందంతా ప్రొవైడ్ చేశారు. మనకి ఇది లేదే, అది లేదే, అట్లాంటిది ఎప్పుడు అట్లాంటిది ఏమీ అనిపించలేదు అనమాట. సో హీ వాజ్ ఆల్వేస్ ఫిజికల్గా లేకపోయినా ఆయన ధ్యాస ఎప్పుడు ఫ్యామిలీ మీద, నా మీద కానీ, పల్లవి మీద కానీ ఇట్లాగే ఉండేది ఎప్పుడూ.